హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. 6:30 అవుతుంది టైము. రైస్ అయితే పెట్టేశాను, కర్రీ చేయాలన్నమాట. సో మిల్క్ ప్యాకెట్ 6 o'clock వేసేస్తాడు ఎవ్రీడే. సో ఇవాళ అయితే ఇంకా వేయలేదు. ఎవ్రీడే అయితే ఎక్స్ట్రా ప్యాకెట్ ఉండేది. సో ఇవాళ అయితే కొంచెమే మిల్క్ ఉన్నాయన్నమాట. మిల్క్ ప్యాకెట్ వేయాలి, అప్పుడు పిల్లలకి పాలు కాయాలన్నమాట. సో అందుకే వెయిట్ చేస్తున్నాను మిల్క్ ప్యాకెట్ గురించి. ఈ లోపల ఏమంటే రైస్ పెట్టేశాను. బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి ఏం చేస్తానో. మా ఐషు అయితే లేచేసింది, ఇంకా చదువుకుంటుందన్నమాట. హాయ్ ఐషు, గుడ్ మార్నింగ్. లుక్ ఎట్ మీ నాన్న. టైం లేదంటే ఐషు దగ్గర చూడడానికి, అంత వర్క్ ఉంది పాపం. సరే చేసుకో అయితే. సో మిల్క్ ప్యాకెట్ రావడానికి టైం పట్టేలా ఉంది, అందుకని ఇంకా బెండకాయ పులుసు చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకుంటున్నాను అనమాట. 6:30 అలా అవుతుంది, ఇంకా రాలేదు మిల్క్ ప్యాకెట్. ఎవ్రీడే అయితే 6 o'clock వేసేస్తాడు. ఇవాళ అయితే లేట్ అయింది. ఈ బెండకాయలు నేను కంట్రీ డిలైట్లో ఆర్డర్ చేశారు, లేతగా ఉన్నాయి, బాగున్నాయి. ఈ బెండకాయలతో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా ఐషు ఏమో ఫ్రై తిందు, సో అందుకే పులుసులో కూడా బెండకాయ తిందు, ఓన్లీ పులుసే పెడతానమాట. కొంచెం పులుసులో అయితే మేము బెల్లం వేసుకుంటాం కాబట్టి కొంచెం తీయగా ఉంటుంది, అందుకని పులుసులు ఇష్టంగానే తింటుంది. ఇంకా ఫైనల్గా మిల్క్ ప్యాకెట్ వచ్చేసింది. చూడండి, మిల్క్ ప్యాకెట్ వచ్చేటప్పటికి టైం వచ్చేసి 6:45 అవుతుందన్నమాట. ఇంకో 6:46 అవుతుంది టైము. ఎవ్రీడే 6 o'clock, ఒకసారి 5:30 కూడా వేసేస్తారు. ఇవాళ లేట్ అయిపోయింది. ఇంకా మిల్క్ ప్యాకెట్ తీసుకున్న వెంటనే ఫస్ట్ అయితే పిల్లలకి మిల్క్ కాచేసాను. మార్నింగే లేచిన వెంటనే బ్రష్ చేసుకుని మిల్క్ తాగడం అలవాటు ఇద్దరికి కూడాని. దట్టు చదువుకోవడం కోసం అనేసి ఎర్లీగా లేచేసింది అనమాట. ఇంకా బ్రష్ చేసుకుంది. పాప ఎర్లీగా లేచిందేమో, ఆకలేసింది. ఇంకా మిల్క్ కాచేసి కొంచెం లైట్గా చల్లారి పెట్టేసి ఇచ్చేసాను. చాకోస్ వేసుకొని తింటుందన్నమాట. మేము లాస్ట్ టైం గ్రోసరీస్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు చాకోస్ ప్యాకెట్స్ ఒక 6 ప్యాకెట్స్ అలా ప్యాక్ చేసేసి ఉంటాయి కదా, సెట్ లాగా. ఆ సెట్ ఒకటి తీసుకున్నాను. సో అప్పటి నుంచి నేను దాచి ఒకటి ఇస్తున్నాను అనమాట. వాళ్ళు అడిగానే ఏదైనా తీసుకొచ్చారంటే బయట నుంచి, తెచ్చిన వెంటనే పిల్లల చేతిలో పెట్టేస్తారు. చాక్లెట్స్ ఇంకా లాలీపాప్స్ అవన్నీ తెస్తారు కదా, పిల్లల చేతిలో పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ తినడం మానేసి చాక్లెట్స్ని, బిస్కెట్స్, లాలీపాప్స్ తినేస్తారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి పైత్యం చేసేసి కడుపు నొప్పి అది వస్తుంది అనమాట. నేనేం చేస్తానంటే ఏమైనా తీసుకొస్తే అవి దాచేసి ఫుడ్ తినిన తర్వాత ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అలా ఇస్తూ ఉంటాను. వాళ్ళ డాడీ ఏం చేస్తారంటే తెచ్చిన వెంటనే చేతిలో పెట్టేస్తారు. ఫాదర్కి ఎలా అనిపిస్తుంది అంటే తెచ్చినవన్నీ పిల్లలకి ఇచ్చేసి వాళ్ళ ఫేసుల్లో హ్యాపీనెస్ చూడాలనిపిస్తుంది. మదర్కి ఏమనిపిస్తుంది అంటే అవన్నీ తినేస్తే ఒకేసారి కడుపు నొప్పి వస్తుంది, సో వాళ్ళకి కావాల్సినప్పుడు ఇద్దాము, వాళ్ళకి ఆకలేసినప్పుడు ఇద్దామా అనిపిస్తుంది అనమాట మదర్కి. ఫైనల్గా ఫాదరు మదరు ఇద్దరు ఆలోచించేది పిల్లలకు పెట్టడం కోసమే. సో ఈరోజైతే మా చిన్నోడు చాలా ఎర్లీగా లేచేశాడు. బెడ్ మీద ఉండగానే చెప్పాను, నిన్న నైట్ మిల్క్లో చాకోస్ వేసుకొని తింటానన్నావు కదా, ఫాస్ట్గా లేస్తే బ్రష్ చేయించేస్తానని చెప్పాను. వెంటనే లేచేసి బ్రష్ చేసేసి చాకోస్ కూడా తినేశాడు. కొంచెం మిల్క్లో బూస్ట్ కలిపించాను కానీ అది తాగలేదన్నమాట. 2 plus 2. 2 plus 2, 4. 4 plus 4. 8. 8 plus 8. 16. 16 plus 16. 32. 32 plus 32. 64. 64 plus 64. 128. 128 plus 128. 256. 256. 256 plus 256. 1. All the best. I do better. Okay, what is 1 plus 1? What is 1 plus 1? 2. 2 plus 2. 4. ఈ రోజైతే ఇద్దరు కూడా ఎర్లీగా రెడీ అయిపోయారు. ఇంకా ఐషుకి అయితే 8 o'clock రెడీ అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట బస్ రావడం కోసము. మా చిన్నోడు కూడా ఎర్లీగా లేచేసాడు కదా, ఇంకా రెడీ చేసేసాను. ఇవాళ ఫ్రైడే, సో అందుకే కలర్ డ్రెస్ వేసుకున్నాడు. ఫస్ట్ అయితే ఐషుని తీసుకుని వెళ్ళి బస్ ఎక్కించేశాను. మా ఐషుని ఛార్జింగ్ పెట్టమన్నాము అంటే ఛార్జింగ్ పెడుతుంది కానీ స్విచ్ అయ్యదు. సో ఇప్పుడు కూడా స్విచ్ చేయడం మర్చిపోయింది. దీనిపైన ఉన్న గీతలు చూసారు కదా, మా చిన్నోడు పెట్టాడు అనమాట. ఇవన్నీ కూడా పెన్సిల్తో మొత్తం గీతలు పెట్టేశాడు. కొన్ని అయితే క్లీన్ చేసాం కానీ మిగిలిన అలానే ఉండిపోయినాయి, ఇంకా క్లీన్ చేయలేదు. ఇంకా ఇప్పుడైతే మా చిన్నోడిని స్కూల్ వ్యాన్ ఎక్కించడానికి తీసుకుని వెళ్తున్నాను. మా చిన్నోడే తీస్తున్నాడు అనమాట వీడియో. సో ఎంత బ్రతిమాలించుకుంటాడో వీడియో తీయడానికి, కానీ బాగా తీస్తాడు. ఐషు కన్నా బాగా తీస్తాడనమాట. మా ఐషు తీసిందంటే చాలా భయంకరంగా ఉంటుంది వీడియో. మా చిన్నోడైతే బాగానే తీస్తాడు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ పనులన్నీ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకున్నాను. నేను ఒకటి ఫ్రెష్ అప్ అయితే సరిపోతుంది అనమాట. సో మా చిన్నోడిని బస్ ఎక్కించడానికి అయితే తీసుకుని వెళ్తున్నాను, వ్యాన్ ఎక్కించడానికి. ఇప్పుడే మా చిన్నోడిని స్కూల్ క్యాబ్ ఎక్కించేసి ఇంటికి వచ్చేసాను. ఎవ్రీడే ఏం చేస్తున్నానంటే 6 o'clock అలారం మోగుతుంటే దాన్ని ఆఫ్ చేసేసి పడుకుని పోయి మళ్ళీ 6:30కి లేస్తున్నాను అనమాట. ఇవాళ అలా కాకుండా 6కి అలారం మోగిన వెంటనే ఆఫ్ చేసి లేచేసాను. సో ఇంకా పనులన్నీ ఫాస్ట్గా కూడా చేసేసుకున్నాను. రూమ్ క్లీనింగ్ కూడా అయిపోయింది.
ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి. ఇంకా ఈ బట్టలు ఉన్నాయన్నమాట, ఫోల్డ్ చేసి సర్దేసుకోవాలి. 2 డేస్ బట్టలు మడత పెట్టకుండా అలానే వదిలేశాను. నిన్న వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ ఉండిపోయాను అనమాట. సో ఇంకా తర్వాత మడత పెడతాంలే అన్నట్టుగా వదిలేశాను. ఇవన్నీ మడత పెట్టేసి సర్దేసుకుంటే పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా కిచెన్లో అయితే కొన్ని డిషెస్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినవి ఇంకా కర్రీ చేసినవి ఉన్నాయి అనమాట. ఇవి కూడా ఎన్నో లేవు. సో ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోతే ఇవాళ పని అంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మా హస్బెండ్ ఇంట్లో లేరనమాట. ఆయన ఇంట్లో ఉంటే 7:30 ఆ టైంకి ఆయనకి జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. వన్స్ జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిందంటే మేము మాట్లాడకూడదు, సౌండ్లు చేయకూడదు, గట్టిగా అరవకూడదు అనమాట, సైలెంట్గా ఉండాలి. ప్లస్ మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన ల్యాప్టాప్ ఇమ్మని, ఛార్జర్ ఇమ్మని, పవర్ బ్యాంక్ ఇమ్మని, ఫోన్ ఇమ్మని పిలుస్తూనే ఉంటారు. సో దానివల్ల ఇంకా అలా లేట్ అయిపోయేది. ఇవాళ అయితే మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసి సర్దేసుకుంటే 1:45కి వస్తాడు మా చిన్నోడు. అప్పటిదాకా ఇంకా నేను ఖాళీ అనమాట. కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి ఎడిట్ చేయాల్సినవి. సో అవన్నీ ఎడిట్ చేసేసుకుని మా చిన్నోడు వచ్చే టైంకి ఫ్రీగా కూర్చుంటానమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం మందికి నా వీడియో రీచ్ అవుతుంది అనమాట. ప్లీజ్ డూ లైక్. థ్యాంక్ యూ. సో పనులన్నీ కంప్లీట్ అయిపోయి నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. ఇంకా టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో మా చిన్నోడు వ్యాన్ వచ్చే టైం అయింది, అందుకని ఇంకా వచ్చి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో దూరంగా కనిపించింది కదా మా చిన్నోడు వ్యాన్ కూడా వచ్చేస్తుంది. నేను బట్టలు ఫోల్డ్ చేయాలని చెప్పాను కదా, అవి అయితే ఫోల్డ్ చేయలేదు. ఇంకా మా చిన్నోడికి లంచ్ తినిపించేసిన తర్వాత అప్పుడు ఫోల్డ్ చేయాలి. ఎందుకు చేయలేదు అంటే ఒక 10 నిమిషాలు కూర్చుని షార్ట్స్ చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నేను ఫోన్ చూస్తూ కూర్చున్నాను అనమాట. సో చూస్తూ ఉంటే ఇంకా మా చిన్నోడు వచ్చే టైం అయిపోయింది. ఒక 10 నిమిషాలే కదా అనుకుంటే దగ్గర 1 అవర్ అలా అయిపోయింది. సో లేట్ అయిపోయింది. ఇంకా మా చిన్నోడికి లంచ్ తినిపించేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ సర్దేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. ఐషు వచ్చే టైంకి రాగిజావ కూడా కాచేసి ఉంచుకోవాలి చల్లారి పెట్టేసి. మా ఐషు వాళ్ళ బస్సులోని 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ చదివే పిల్లలు ఉన్నారనమాట, ఒక 3 పిల్లలు. ఆ 3 పిల్లలు బస్సులో ఉన్న చిన్న క్లాసెస్ పిల్లలు ఉంటారు కదా, అంటే మా ఐషు ఇప్పుడు 6th చదువుతుంది. 6th 5th 4th 3rd స్టాండర్డ్ పిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లలందరినీ బస్సులో రోజు కామెంట్ చేయడం, ఏడిపించడం అవన్నీ చేస్తున్నారంట. ఐషు ఫ్రెండ్స్ ఉన్నారు 4th స్టాండర్డ్ చదివే పిల్లలు, 2 అక్క చెల్లెళ్ళు అనమాట. సో వాళ్ళని రోజు ఏడిపిస్తున్నారు. మా ఐషుమో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుందని చెప్పేసి ఐషుని కూడా ఏడిపించడం స్టార్ట్ చేశారంట. ఎవ్రీడే ఏదో ఒకటి కామెంట్ చేయడం, ఏదో ఒకటి తిట్టడం అలా స్టార్ట్ చేశారంట. సో ఐషు చెప్తుంది వాళ్ళ పేరెంట్స్ అయితే బస్ డ్రైవర్కి ఇంకా బస్సులో ఆయం ఉంటుంది కదా, సో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళేమో ఏం చెప్పినా కానీ ఆ పిల్లలు మాత్రం ఏం మారట్లేదు, సేమ్ అలానే బిహేవ్ చేస్తున్నారు. మా ఐషుమో వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది కదా, సో ఐషుని కూడా ఏదో ఒకటి అంటున్నారనమాట. ఐషు చెప్తుంది కానీ సరేలే నువ్వు కొంచెం దూరంగా ఉండు వాళ్ళకి, ఎందుకు ఇంకా 1 monthలో స్కూల్ అయిపోతుంది కదా, ఎంతగా కాకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వచ్చి డాడీ కంప్లైంట్ ఇస్తారని చెప్పాను. సో ఇంకా వాళ్ళైతే అసలు ఏం చేంజ్ అవ్వలేదు. ఇంకా మిగిలిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అయితే కంప్లైంట్ ఇచ్చారంట. సో ఒకరోజు ఏమైందంటే వీళ్ళు హైయర్ క్లాస్ పిల్లలు ఉన్నారు కదా, 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ పిల్లలు, వాళ్ళైతే పైకి లేచి ఏడిపించడం అవన్నీ చేస్తుంటే బస్సులో సీసీ కెమెరా ఉంటుంది కదా, ఆ విషయం మర్చిపోయినట్టున్నారు మేబీ. సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది. ఈ ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేటర్ సార్ ఉంటారు కదా, సో ఆయన మొత్తం అదంతా చూసి ఒకరోజు అయితే బస్సులోకి వచ్చి ఆ పిల్లలు అయితే చాలా గట్టిగా తిట్టారంట. సో వాళ్ళ పేరెంట్స్కి కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయినా కూడా ఆ పిల్లలైతే 1-2 రోజులు బాగానే ఉన్నారు, కానీ మళ్ళీ ఇలానే రిపీట్ చేస్తున్నారు. చిన్నపిల్లల్ని ఏదో ఒకటి కామెంట్ చేయడం అదంతా చేస్తున్నారు. మళ్ళీ చెప్తుంది ఐషు మళ్ళీ కామెంట్ చేయడం స్టార్ట్ చేశారని చెప్పేసి. సో ఈసారి మళ్ళీ కామెంట్ చేస్తే డాడీ వచ్చి కంప్లైంట్ ఇస్తారు ప్రిన్సిపల్ మేడంకి అని చెప్పాను. కానీ ఎందుకు పిల్లలు ఇలా బిహేవ్ చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. మా చిన్నప్పుడైతే అసలు ఇలా ఏడిపించుకోవడాలు కానీ ఏం ఉండేది కాదు. కాలేజ్లో కూడా మాకు అలాంటివి ఏం ఉండేవి కాదనమాట, ఒకరినొకరు ఏడిపించుకోవడం అలాంటివి. సో ఇప్పుడైతే స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా ఈవినింగ్ కేసరీబాత్ చేశానమాట. మంచిగా జీడిపప్పు నెయ్యి వేస్ట్ చేశాను. ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను. ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.